హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బజ్జీలు, వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. బాగా మధ్యలో మసాలా పెట్టేసి చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. గ్యాస్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మిరపకాయలు, అరటికాయలు అన్నీ కోసేసుకున్నాము. ముందుగా పిండి అయితే కలుపుతానండి. ముందుగా అయితే శనగపిండిని జల్లించి పెట్టుకున్నానండి. జల్లించుకుంటే కొంచెం బాగుంటుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం సోడా ఉప్పు, కొంచెం పసుపు, వాము కొంచెం నలిపేస్తే కొంచెం చిట్లకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేతిలోనే నలిపేసుకుంటే బాగుంటుంది. వాము ఏంటంటే కొంచెం అరుగుదలకి కూడా బాగుంటుంది అనమాట. పిండిని అయితే కలిపేసుకుంటున్నానండి. రెండు సెకండ్లు చూడండి, కలిపేసుకున్నానండి. ఈ విధంగా ఉండాలన్నమాట. మరి పలచగా ఉంటే నూనె లాగేస్తాయి, అందుకని చిక్కగా కలిపాను. ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నానండి మిరపకాయకి. ఇవి బజ్జీ మిరపకాయలు కాబట్టి ఎక్కువ కారం ఏమి ఉండదు అనమాట. చూడండి, ఇట్లా నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఇవి అయితే కూరలో పచ్చిమిరపకాయలండి. ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి. కారం అయితే నషనాలుగా అంటుంది, అయినా కూడా వేద్దామని అయితే వేస్తున్నాను. కాకపోతే వీటిలో ఉండే గింజలు అయితే తీసేస్తానండి. చూడండి, ఇట్లా అంటే పోతాయి. ఎక్కువ కారం కదా, తినలేము, అందుకని గింజలు తీసేసాను. చూడండి చూడండి ఈ విధంగా అయితే కోసేసుకున్నానండి. కడిగేసుకున్నాను శుభ్రంగా. ఈ పిండి కలుపుకున్నాను కదండి, కొంచెం వీటిలో పెడతారనమాట. కారం అనేది కూడా లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అవి బజ్జీ అయిపోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. దాని ఫ్రెండ్స్, ఇలాగైతే పూసి పెట్టేసుకున్నాను. కాయలో కొంచెం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా పెట్టాను అనమాట. వంకాయ బజ్జీలు కూడా వేస్తానండి, వీటిని కూడా పోసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే కోసుకున్నానండి. చూడండి, చాలా బాగుంది కదా. ఈ విధంగా అయితే కోసుకున్నాను. అయితే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే వంకాయలు కర్రెక్కకుండా ఉంటుంది అనమాట. చూడండి, ఉప్పు అయితే వేస్తున్నానండి, కర్రెక్కకుండా. అరటికాయని కూడా కోసుకుంటున్నానండి. కట్టర్తో అయితే కోస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్టర్తో అయితే బాగా వచ్చిందనమాట. చాకుతో అయితే ఎగుడు దిగుడుగా వస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా ఉప్పు నీళ్ళలో వేస్తున్నానండి. అరటికాయ కూడా కర్రెక్కుతుంది కదా, అందుకని వేసేసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, వేస్తున్నాను. ఇట్లా ఒక పక్కగా పెట్టుకుంటే మిరపకాయ సగం కనపడుతుంది అనమాట. చూడండి, పొడుగు మిరపకాయలు కూడా వేస్తున్నాను. వంకాయ బజ్జీ కూడా వేస్తున్నానండి.
బజ్జీలు కూడా వేగిపోయాయండి. వంకాయ బజ్జీలు తీసేసుకుంటున్నాను. చూడండి చాలా బాగా వచ్చాయండి. వీడియోలు ఏంటి అని చూడకుండా ఉండబాకండి, చూడండి. అట్టకాయ బజ్జీ కూడా వేస్తున్నానండి. ఇలా పొడుగ్గా కోసుకుంటే బాగుంటుందని పొడుగ్గానే కట్ చేశాను. అట్టకాయ బజ్జీలు కూడా అయిపోయాయండి. చిన్న వంకాయలు ఉంటాయి కూడా చేస్తున్నాను. కొంచెం పిండి మిగిలింది, అందుకని వంకాయలతో కూడా వేసేస్తున్నానండి ఒకసారి. చూడండి 4 రకాల బజ్జీలు చేశానండి. ఇది వచ్చి మామూలు పచ్చిమిర్చి, ఇది బజ్జీ పచ్చిమిర్చి, ఇది అరటికాయ, చిన్ని వంకాయ, ఇది పెద్ద వంకాయ కట్ పీసెస్గా చేసి వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడైతే స్టఫ్ పెట్టుకొని అంటే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ చల్లుకొని అయితే తిందామండి. చాలా బాగుంటుంది. ఫస్ట్కి అయితే మిరపకాయ బజ్జీ తీసుకుంటున్నాను. చూడండి లోపల పిండి పెట్టాను కదండి, చూడండి చాలా బాగా ఉడికింది. ఉట్టి మిరపకాయ లేకుండా చూడండి సన్నగా కోసుకున్నాను ఉల్లిపాయలు. నిమ్మకాయను కూడా పిండుకుంటున్నాను. ఇది వంకాయ బజ్జీ అండి. చూడండి లోపల ఎంత బాగా ఉడికిందో. దీంట్లో కూడా పెడుతున్నానండి కొంచెం. చూడండి ఇలా ఎంతమందికి ఇష్టమో బజ్జీలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి గుత్తి వంకాయ కూడా చేశాను కదా బజ్జీ, దీంట్లో కూడా పెడుతున్నాను. ఉల్లిపాయ కాంబినేషన్తో బజ్జీలు తింటే చాలా బాగుంటాయండి. అలాగే అరటికాయను కూడా కోస్తున్నానండి. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశానో. చాలా బాగా కుదిరేయండి. చూడటానికి అస్సలు నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలు ఏంటి అని చూడకుండా ఉండకండి, నా కోసం ఒక్కసారి చూసేయండి. ఇవి ఎట్లా వచ్చాయి కూడా తిని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుందండి. చూడండి వంకాయ బజ్జీ, చూడండి నోరు ఎట్లా తెచ్చిందో. గుత్తి వంకాయ అండి. చాలా బాగా వచ్చాయండి. చూడండి నేనైతే తినేసాను, చాలా టేస్ట్గా ఉంది. చూడండి బజ్జీలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ అండి. లాస్ట్ వరకు చూడండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి.